Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2024 November 17th మార్నింగ్ 11:55 AM కి WBBL మ్యాచ్ నంబర్ 31st డ్రమన్ ఓవల్ సిడ్నీ ఆస్ట్రేలియాలో సిడ్నీ థండర్స్ ఉమెన్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ టూ టీమ్స్ మధ్యన ఆల్రెడీ ఇదే సీజన్ లో మ్యాచ్ అయితే జరిగింది. అప్పుడు సిడ్నీ థండర్స్ టీం 18 రన్స్ తేడాతో సిడ్నీ సిక్సర్స్ మీద గెలిచారు. ఇక సిడ్నీ థండర్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 5 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పెద్ద స్కాచెస్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి పెసెల్ నుంచి 3 వికెట్స్, ఇస్మాయిల్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కొద్ది ఎకనామిక్ అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన పెద్ద స్కాచెస్ టీం 171 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని సిడ్నీ థండర్స్ బ్యాటర్స్ జార్జియా వాళ్ళ నుంచి చాలా పెద్ద నాక్ అయితే ఆ మ్యాచ్ లో చూసాం. 56 బాల్స్ కి 97 రన్స్ చేయడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి కూడా మంచిగా సపోర్ట్ అయితే వచ్చింది. సో దాని వలన 7 వికెట్స్ తేడాతో పెద్ద స్కోచర్స్ మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ సిడ్నీ థండర్స్ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ అడ్వాంటేజ్ కూడా వీళ్ళు యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ సిడ్నీ సిక్సర్స్ మీద ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలిచున్నారు. సో కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. అండ్ వీళ్ళు బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో అడ్వాంటేజ్ అయితే కంపల్సరీగా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక ఈ సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆత్పత్తు, లిచ్ఫీల్డ్ అండ్ హెదర్ నైట్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సమంతా బేట్స్ అండ్ పెసెల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు సిడ్నీ థండర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే వీళ్ళకి పెర్ఫెక్ట్ గా ఉన్నారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు. సో వీళ్ళు ఇదే స్క్వాడ్ తో మళ్ళీ ఈ మ్యాచ్ లోకి వస్తారు. ఇక సిడ్నీ సిక్సర్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 7 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ హీట్ మీద లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిక్సర్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి అమెలియా కెర్ నుంచి 4 వికెట్స్, సోఫీ ఎక్లిస్టన్ నుంచి 2 వికెట్స్ అండ్ గార్డ్నర్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో వీళ్ళ బౌలర్స్ పెర్ఫార్మెన్స్ వలన అయితే బ్రిస్బెన్ టీం 140 రన్స్ టార్గెట్ ని సెట్ చేశారు. ఆ టార్గెట్ ని సిక్సర్స్ బ్యాటర్స్ జెనిఫర్ బ్రైస్ నుంచి 26 బాల్స్ కి 30 రన్స్ అండ్ సోఫీ ఎక్లిస్టన్ నుంచి 18 బాల్స్ కి 24 రన్స్ రావడం చూసాం. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ రాకపోవడం వలన 12 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ అయితే లాస్ అయ్యారు ఈ సిక్సర్స్ టీం. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఈ థండర్స్ టీం మీద ఆల్రెడీ లాస్ట్ టైం 1 మ్యాచ్ లాస్ అయ్యి ఉన్నారు కాబట్టి సో ఈ రోజు మ్యాచ్ లో ఆ రివెంజ్ ని 100% తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో గెలవడానికి మోర్ ప్లాన్స్ అండ్ మోర్ స్ట్రాటజీతో వస్తారు వీళ్ళు ఈ రోజు మ్యాచ్ లోకి. ఇక ఈ సిడ్నీ సిక్సర్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎలైస్ పెరీ, ఎమిలియా కెర్ అండ్ సారా బ్రైస్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సోఫీ ఎక్లిస్టన్ అండ్ ఎమిలియా కెర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిడ్నీ సిక్సర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. వీళ్ళు మిడిల్ ఆర్డర్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అయితే పర్వాలేదు, బాగానే రాణించగలిగే బౌలర్స్ అయితే వీళ్ళకి పెర్ఫెక్ట్ గా ఉన్నారు. బట్ వీళ్ళ పేసర్స్ నే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే డ్రమన్ ఓవల్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 122 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 108 ఉంది. అండ్ ఈ వెన్యూలో బ్యాటర్స్ కి అయితే కొద్దిగా
ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఇవన్నీలో స్పిన్నర్స్ కి మిడిల్ ఓవర్స్ లో ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిడ్నీ సిక్సర్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.